నమస్తే, వెల్కమ్ టు విధాత. నేను ప్రతిభ. ఎలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా సీఈఓ, ప్రపంచంలోని టాప్ 10 శతకోటీశ్వర్లో ఒకరు. ఏప్రిల్ 21, 22 తేదీలో ఆయన భారతదేశంలో పర్యటించాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల వేళ మస్క్తో సమావేశాన్ని హైలైట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ మస్క్ తన ఇండియా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇంతకీ మస్క్ ఇండియా ఎందుకు రావాలనుకున్నారు? గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉన్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత పర్యటన ఆకస్మికంగా వాయిదా పడింది. ఈ పర్యటనలో వాస్తవానికి మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు స్టార్టప్ వ్యవస్థాపకులతో సమావేశం కావాల్సి ఉన్నది. టెస్లా పని ఒత్తిడితో బిజీగా ఉన్న కారణంగా భారతదేశ పర్యటన జాప్యం అయ్యే అవకాశం ఉన్నదని మస్క్ తెలిపారు. ఈ ఏడాదిలో భారత పర్యటనకు వస్తానని ట్విట్టర్లో శనివారం పేర్కొన్నారు. 2018లో నిర్ణయించిన రికార్డు స్థాయి $56 బిలియన్ నష్టపరిహారంపై తమ ఆమోదాన్ని పునరుద్ఘాటించాలని టెస్లా తన వాటాదారులను కోరినట్లు రాయిటర్స్ గతంలో పేర్కొన్నది. అయితే ఈ 2024 జనవరిలో డెలావేర్ జడ్జి దీనిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు గత నెల విడుదల చేసిన ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీని అమల్లోకి తెచ్చేందుకు మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు ఇటీవలే భారత ప్రభుత్వం టెస్లా సహా ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలతో తొలి విడత సంప్రదింపులు సమావేశాలు నిర్వహించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకున్నది. దేశంలో ప్రారంభ దశలో ఉన్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉత్పత్తిలో పెట్టుబడులపై ఈ మార్గదర్శకాలు మరింత స్పష్టతనిస్తాయని భావిస్తున్నారు. భారతదేశంలో 4150 కోట్ల రూపాయల కనీస పెట్టుబడితో సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే పరిమిత సంఖ్యలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను భారత్లోకి తక్కువ సుంకాలతో దిగుమతి చేసేందుకు కొత్త ఈవీ విధానం వీలు కల్పిస్తున్న నేపథ్యంలో టెక్సాస్ కు చెందిన టెస్లా భారతదేశంలో ఈవీ కార్లను దిగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది. కంప్లీట్లీ బిల్ట్-అప్ కార్లను 15% ఇంపోర్ట్ డ్యూటీతో దిగుమతి చేసేందుకు కొత్త ఈవీ పాలసీ అవకాశం ఇస్తున్నది. పూర్తిగా అసెంబుల్డ్ కార్ల దిగుమతి సుంకాలను తగ్గించాలని 2021లో టెస్లా కంపెనీ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది. కారు ధరను బట్టి 40% నుంచి 15% సుంకాలు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఆ సుంకాలు 100% ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన ఈవీ పాలసీలో ఆ విజ్ఞప్తిని ఆమోదించారు. భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పాలంటే టారిఫ్ కన్సెషన్స్ ఇవ్వాలని ముందస్తు షరతు విధించింది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ గా ఉన్నది. ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న ఆటోమొబైల్ మార్కెట్ కూడా మనదే. ప్రస్తుత ఆటోమోటివ్ మార్కెట్ పరిణామం 12.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నది. 2030 నాటికి ఇది 24.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని భావిస్తున్నారు. దేశ జీడీపీకి ఆటోమోటివ్ సెక్టార్ 7.1% అందిస్తున్నది. మరోవైపు అమెరికాలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు డిమాండ్ తగ్గుతుంది. మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా సైతం అమ్మకాల్లో మందగమనాన్ని చవిచూస్తున్నది. ఈ నేపథ్యంలో అధిక జనాభా కలిగిన కొత్త మార్కెట్ భారతదేశం వైపు టెస్లా చూస్తున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి తోడు భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ల సర్వీసులను ప్రారంభించేందుకు ఇప్పటికే టెలికాం మంత్రిత్వ శాఖల నుంచి సూత్రబద్ధ ఆమోదాన్ని పొందిన మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ కేంద్ర హోంశాఖ నుంచి ఆమోదం లభిస్తుందనే ఆశాభావం ఉన్నది. వాస్తవానికి ఆయన ప్రతిపాదిత పర్యటనకు ముందు లైసెన్స్ మంజూరు చేసే ప్రక్రియ వేగవంతమైంది కూడా. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను నెలకొల్పే క్రమంలో GMPCS లైసెన్స్ లేదా శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్ పొందడం తొలి అడుగు. నామమాత్రపు దరఖాస్తు రుసుంతో ట్రయల్ స్పెక్ట్రమ్ ను పొందడం అనేది కూడా ఈ ప్రక్రియలో భాగం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఎలాన్ మస్క్ సమావేశం కావాల్సి ఉన్నది. టెస్లా, స్టార్ లింక్ మాత్రమే కాదు, గతంలో ట్విట్టర్ గా ఉండి ఎక్స్ గా మారిన సోషల్ మీడియా వేదిక కూడా మస్క్దే. భావ ప్రకటనలో అత్యంత కీలకమైన వేదికగా ఎక్స్ ఉన్నది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎలాన్ మస్క్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. గతంలో అతి తక్కువ రాజకీయ జోక్యం, విస్తృత స్థాయి భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలకు లోబడి వివిధ ఖాతాలను స్తంభింపచేస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా మస్క్ పర్యటన ప్రాధాన్యం కలిగి ఉన్నది.